వ్యక్తిగతమైన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాక గుర్తుకొచ్చి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్లుగా సమస్తాన్ని నష్టపోయిన తర్వాత మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఇతని ముందే తెలుసుకున్నాడు. ఏమని? యా నీకు సాటైన వారు ఎవరు లేరు. తను ఎంతోమందిని చూశాడు. అటు రక్త సంబంధాలను చూశాడు, అటు బంధువులను చూశాడు, స్నేహితులను చూశాడు. కానీ ఎవరి స్వార్థము వారు చూసుకున్నారు. దేవుడు ఇతన్నంట జ్ఞాపకం చేసుకున్నాడంట. నీ ఆత్మీయమైన జీవితంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనము అంతా అయిపోయిన దాకా కూడా తెలుసుకోవాలి. మనం అన్నీ గ్రహించుకోవాలి. ఎప్పుడు మన జీవితంలో దేవుడు మనకి మహా ఉపకార్యములు, అద్భుతమైన కార్యములు మన పక్షంగా చేయగలుగుతాడు. మనం తెలుసుకోవడం ద్వారా దేవుడు మనకు కలుగజేసేది. నా సమాచారము నా నోట నుండి బయలు వెళ్ళెను, నేను వాటిని ప్రకటించి తిని. నీ మనసులో ఉన్న ప్రతి బాధ కూడా తొలగిపోయిందంట. నువ్వు దేని గురించి కుమిలిపోతున్నావో, నలిగిపోతున్నావో, ఆ బాధల నుంచి నీకు విడుదల, విముక్తి కలిగింది. అందుకే నేను అంటున్నాను, నా సమాచారము నా నోట నుండి బయలుదేరును. ఈరోజు వాక్యం వింటున్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. నువ్వు గ్రహించగలిగితే నీ అంతరంగంలో ఉన్న బాధలు దేవుడు తొలగిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ రెండవ వాడు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏమిటి అంటే, వారు మేము పరిశుద్ధ పట్టణమును పేరు పెట్టుకొని ఇశ్రాయేలీయులు దేవుని ఆశ్రయించుదురు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. వారు మేము పరిశుద్ధ పట్టణము అని అంటే, మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ దేవుని శక్తి ఉందని నమ్మాలి. నీ ఎడారిలో ఉన్నా, లేకపోతే ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, నీ ఉన్న చోట దేవుని శక్తి ఉందని నువ్వు నమ్మగలిగితే నీకు ఆయన గొప్ప మహోపకార్యములు చేస్తావు. ఈ రెండు విషయాల్లో నువ్వు ఖచ్చితంగా దేవుడికి నమ్మకంగా ఉండగలిగితే నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండునుగాక. ఆమేన్.